ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్యపాఠం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. విశ్వాసమనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు అయి ఉన్నది. మన నిరీక్షణకు మూలాధారం విశ్వాసమే. విశ్వాసమనేది భవిష్యత్తులో మనకు కలగబోయే వాటిని ఇప్పుడే చూపెడుతుంది. నిరీక్షించే వాటిని ఇక్కడే ఇప్పుడే మనకు గోచరించేటట్లు చేస్తుంది. కలగబోయే వాటిని కలిగినట్లే నిశ్చయత విశ్వాసము ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది. విశ్వాసము గొప్ప ఆధ్యాత్మిక శక్తి. ఉదాహరణకు, పునరుత్థానం ఎప్పుడో భవిష్యత్తులో మనకు కలిగేది మాత్రమే కాదని, పునరుత్థానం ఇప్పుడే మనకు లభించిన శక్తి అని విశ్వాసమే ధృవపరుస్తుంది. విశ్వాసము అనే పునాది మీద నిరీక్షణ నిర్మించబడుతుంది. మనము నిరీక్షించేవి కాదు, వాటిని గురించిన నిరీక్షణను వాస్తవికం చేసేది మన విశ్వాసం. విశ్వాసం ద్వారా నిరీక్షణాత్మకమైన నిశ్చయత మనకు లభిస్తుంది. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి విశ్వాసమే రుజువు. అదృశ్యమైనవి వాస్తవికమని విశ్వాసం మన చేత ఒప్పిస్తుంది. రుజువు చేయడానికి వాదోపవాదాలు కాదు, విశ్వాసమే ప్రబలమైన రుజువు. విశ్వాసానికి ఈ వచనంలో ఎంతో అర్థవంతమైన నిర్వచనం చెప్పబడింది. అది నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి ప్రబలమైన రుజువు. విశ్వాసము యొక్క ప్రభావము, అది పనిచేసే విధానం ఈ వచనంలోని నిర్వచనం. ఈ అధ్యాయమంతా విశ్వాసమనే అంశం చర్చించబడింది. విశ్వాసం తర్కశాస్త్రానికి అతీతమైనది, హేతువాదాన్ని మించినది, అధిగమించినది. క్రైస్తవానికి తల్లివేరు లాంటిది విశ్వాసం. క్రైస్తవానికి ఉద్రేకాన్ని, ఉత్తేజమును సంతరించేది విశ్వాసం. విశ్వాసమంటే ఆధ్యాత్మిక సాహసం. ఆత్మలో ప్రగాఢమైన ఒప్పుదల కలిగించేది విశ్వాసం. దేవుని నీతిమత్వానికి ప్రవేశద్వారం విశ్వాసం. ప్రవచనాలను జరిగినట్టే, జరుగుతున్నట్టే చూపించేది విశ్వాసం. దృశ్యమైనవి అనిత్యములని, అదృశ్యమైనవి నిత్యములని మనోనేత్రాలకు చూపించేది విశ్వాసం. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. ఇదే సంగతి ఈ అధ్యాయమంతా అడుగడుగునా మనము చూస్తున్నాము. 2వ వచనం, విశ్వాసమును బట్టే పెద్దలు సాక్ష్యము పొందారు, అనగా ప్రశంసలు పొందారు. దేవుడు వారిని మెచ్చుకున్నాడు. విశ్వాసానికి బైబిలులో మొట్టమొదటి సజీవ ఉదాహరణ హేబెలు. విశ్వాసమనే ఆధారం ఇప్పటిది కాదు, ఇది అనాది సిద్ధమైనది. 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనపడే పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము. దేవుని వాక్యము అంటే దేవుడు పలికాడు, అది కలిగింది అని అర్థం. ఆదికాండంలో యెహోవా అన్నాడు, మాట్లాడాడు, చెప్పాడు అనగా దేవుడు అన్నాడు అనే ప్రాతిపదికపై సమస్త సృష్టి ఉనికిలోకి వచ్చింది. దృశ్యమైన ఈ జగత్తును అదృశ్యుడైన దేవుడు సృజించాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడినట్లు, దేవుని అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుతున్నాయి. విశ్వాసమంటే ఆధ్యాత్మిక దృష్టి. దేవుని శక్తిని, దేవత్వమును మనకు సృష్టి పరిశీలన వల్ల మనకు చూపేది విశ్వాసమే. 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును గూర్చి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతి నొందినా ఆ తన విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో జలప్రళయానికి ముందు 3 వ్యక్తులు చరిత్రలో ఆదర్శ పురుషులుగా నిలిచిపోయారు: హేబెలు, హనోకు, నోవహు. అలనాటి పాప వాతావరణంలో ఈ 3 మంచి వ్యక్తులుగా దేవుని దృష్టిలో గుర్తించబడ్డారు.
హెబెలు దేవునికి రక్తబలి అర్పించాడు. హెబెలు అర్పించిన బలినే దేవుడు అంగీకరించాడు. పాపపరిహార బలి భావన హెబెలు అర్పణలో వ్యక్తమవుతోంది. హెబెలు విశ్వాసం ఉత్తమ స్థాయికి చెందింది. దేవుడు హెబెలును మొదట అంగీకరించాడు గనుక అతని అర్పణ అంగీకరించబడింది. ఆదికాండం 4:10 దేవుడు కయీనుతో అన్నాడు, నీవు చేసిన పనేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెడుతోంది. నిరపరాధ రక్తం నీతిమంతుడైన దేవుని గుర్తింపు పొందింది. తరతరాలుగా హెబెలు రక్తపు స్వరం వినబడుతోంది. హెబెలు కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తం యేసు రక్తం. 5 విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉన్నాడని సాక్ష్యము పొందాడు. కాగా దేవుడు అతణ్ణి కొనిపోయాడు గనుక అతడు కనపడలేదు. ఆదికాండం 5:24 హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతణ్ణి తీసుకుపోయాడు గనుక అతడు లేడు. 6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదికే వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి గదా. హనోకు విశ్వాసం చాలా గొప్పది. దేవునితో నడిచాడంటే అది ప్రయోగాత్మకమైన వర్ధమాన విశ్వాసం, నడిచే విశ్వాసం. హనోకు దేవునికి ఇష్టుడు, దేవుని ఉనికిని, దేవుని సన్నిధిని నమ్మినవాడు, దేవుణ్ణి వెదికిన వ్యక్తి, దేవుడిచ్చే బహుమానాలను ఆశించిన ఆశాజీవి, ఆదర్శ విశ్వాసి. హనోకు దేవునితో నడిచాడు. దేవునికి అతడెంతో ఇష్టుడు గనుక దేవుడతణ్ణి ఈ లోకంలోనే కాదు, ఇక్కడి నుండి పరలోకానికి నేరుగా నడిపించాడు, తీసుకువెళ్లాడు. అక్కడ అతనికి ఎన్నెన్నో బహుమానాలిచ్చాడు. 7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడినవాడై తన ఇంటివారి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగే నీతికి వారసుడయ్యాడు. అది వరకు అతడు చూడని సంగతులను గురించి దేవుడు నోవహును హెచ్చరించాడు, అనగా జలప్రళయానికి సంబంధించిన విశేషాలు. నోవహు దేవుని పట్ల భయభక్తులు గలవాడు. దేవుని ఎడల భయభక్తులు అతణ్ణి ప్రేరేపించగా అతడు ఓడను తయారు చేశాడు. అందరూ ఏమనుకుంటున్నారు అనేది నోవహు లెక్క చేయలేదు. తన కుటుంబ రక్షణ కోసమై ఓడను సిద్ధపరిచాడు. నోవహు దేవుని నీతికి, అనగా విశ్వాసమును బట్టి కలిగే నీతికి వారసుడయ్యాడు. ఓడ నిర్మాణం నోవహు విశ్వాసానికి గెలుపు. నోవహు విశ్వాసం గెలిచింది. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. నోవహు లోకము మీద నేరస్థాపన చేశాడు. నోవహు పొందిన వారసత్వం అతని సంతానానికి కూడా సంక్రమించింది. లోకంలో అంతటా పాపం విస్తరించినప్పుడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి రక్షణ స్వాస్థ్యం అనుగ్రహించాడు. చిట్టచివరికి యేసుక్రీస్తు వచ్చాడు. ఈయన దేవుని అద్వితీయ కుమారుడు. ఆయన సమస్తమునకు వారసుడు. విముక్త ప్రజానీకానికి యేసు ప్రతినిధి. విశ్వాసము ద్వారా మనము నీతిమంతులము. యేసు మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. 8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్లాడు. ఎక్కడికి వెళ్లాలో అది ఎరుగకే బయలువెళ్లాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహామీయ విశ్వాసం ఎంత గొప్పదో, ఎంత సాహసోపేతమైనదో చూడండి శ్రోతలు. 9-10 విశ్వాసమును బట్టి అతడు, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనేవారు గుడారములలో నివసిస్తూ అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో ప్రవాసమున్నారు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి, నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కోసం అబ్రహాము ఎదురుచూస్తూ ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు
ఈ ముగ్గురు ప్రసిద్ధిగాంచిన మొదటి గోత్రకర్తలు. వీరు తమ బతుకంతా గుడారాలలోనే జీవించారు. అబ్రహాము విశ్వాసము ఇహలోక వాగ్దాన భూమికే పరిమితం కాదు, పునాదులు గల పరలోక పట్టణాన్ని గురించిన నిరీక్షణ అతనికుంది. అదే అతని విశ్వాస బలం. 11-12 వచనాలు. విశ్వాసమును బట్టి శారా కూడా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అని ఎంచింది గనుక తాను వయస్సు గతించినదైనా గర్భము ధరించడానికి శక్తి పొందింది. అందుచేత ఆ మృతతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలె సంతానము కలిగింది. శారాకు కూడా అబ్రహాముకున్నంత విశ్వాసమున్నది. ఆమె విశ్వాస శక్తిని దేవుడు గుర్తించాడు. వృద్ధురాలైన తాను గర్భము ధరించి కుమారుణ్ణి కన్నది. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, వింటున్నారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు సిద్ధాంత ప్రసంగం కాదు, ప్రవర్తనశీలమైన విశ్వాసాన్ని గురించి రచయిత మాట్లాడుతున్నాడు. విశ్వాసమనేది వేదాంత చర్చ కాదు, ఇది అనుదిన జీవితంలో మన ప్రవర్తనకు చెందింది. ఈ అధ్యాయంలో కొందరు విశ్వాస వీరులు పేర్కొనబడ్డారు. వారి విశ్వాసం ఎలా పనిచేసిందో చూపాలని రచయిత ఉద్దేశ్యం. వీరందరూ సాక్షి సమూహం. మనలను ఈ రోజున మన విశ్వాసయాత్రలో ప్రోత్సహిస్తున్నారు. విశ్వాసము మూలంగా జీవించండి నీతిమంతులారా అని మనల్ని ఉత్తేజపరుస్తున్నారు. వీరందరూ నడిచిన త్రోవ మనము నడుస్తున్నదే. వారు మన వంటి స్వభావము గలవారే. వారు తమ అనుభవాలను మనతో పంచుకోగోరుతారు. అవిశ్వాసము, అవిధేయత అనే 2 అవలక్షణాలు. ఎలాంటి అవిధేయత ఉన్నా పసికట్టి దాన్ని ప్రభువు ఎదుట ఒప్పుకొని విశ్వాస పథంలో ముందుకు సాగాలి. ప్రియశ్రోతలు, విశ్వాస జీవితం జూదం కాదు, వాస్తవమైన దైనందిన యాత్ర. నిరీక్షణను అర్థవంతం చేసేది విశ్వాసమే. అదృశ్యమైనవి లేవు అనుకునే గుడ్డివారి కండ్లు తెరిపించేది విశ్వాసమే. విశ్వాసం మన పునాది. విశ్వాసానికి పునాది యేసుక్రీస్తే. విశ్వాసం ఏదో మార్మిక విధానం కాదు. మనం విశ్వాసముంచిన సజీవ దేవుణ్ణి బట్టి మన విశ్వాసం సజీవమైనదవుతుంది. విశ్వాసం అదృష్టపు లాటరీ విధానం కాదు. మనకైతే విశ్వాసమంటే క్రీస్తే. మనలను రక్షించేది విశ్వాసం కాదు, మనం విశ్వాసముంచిన క్రీస్తు. యేసు రక్తం, యేసు నీతి అంతా యేసే. విశ్వాసమనేది యేసుతో సంబంధానికి, సహవాసానికి సాధనం మాత్రమే. నీ సత్క్రియలకు విశ్వాసాన్ని చేర్చడం కాదు, నీ విశ్వాసానికి ఫలితంగా సత్క్రియాశక్తి నీలో ఉత్పన్నమవుతుంది. అది రహస్యం. భవిష్యత్తును వర్తమాన కాలానికి మార్చేది, అదృశ్యాన్ని దృశ్యంగా మార్చేది విశ్వాసమే. నిరీక్షించబడే వాటి నిజస్వరూపమే విశ్వాసం అన్నాము. విశ్వాసం అతి వాస్తవికం, ఆధ్యాత్మికం. నిజస్వరూపం అంటే మనం పొందబోయే వాటికి హామీ పత్రం. మన విశ్వాసం దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంది. దేవుని వాక్యానికి మనిషిని దూరం చేసేది పాపం. మానవుని పాపం పోయినప్పుడు దేవుని వాక్యమంటే ఎంత నమ్మదగిందో నీకు బోధపడుతుంది. దేవుని యందు, ఆయన వాక్యమందు విశ్వాసమే అసలైన విశ్వాసం. దేవుడు చెప్పిన ప్రకారం చేయడమే విశ్వాసం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అన్నాడు, ఈ సంగతి వినిన నాట నుండి మేము మీ నిమిత్తము ప్రార్థించడము మానక మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు అయి ఉండాలని దేవుణ్ణి బతిమాలుకుంటున్నాను. దేవుని చిత్తము ఎరిగి ఉండటమంటే దేవుని వాక్యము నెరిగి ఉండడమే. వారికి దేవుని వాక్యము తెలిసి ఉండాలని పౌలు ప్రార్థిస్తున్నాడు. దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ మనకు సత్యమనే జ్ఞానం ప్రసాదించాలి. ప్రజలకు కనువిప్పు కలగాలి. మన నిరీక్షణ యొక్క నిజస్వరూపం వాక్యంలో ఉంది. మన విశ్వాసానికి పునాది దేవుడు, దేవుని వాక్యము. వెనుక తీసి నశించేవారము కాము,
ఆత్మను రక్షించుకునే విశ్వాసము గలవారమై ఉన్నాము. వెనక్కు పోకూడదు. విశ్వాసపథంలో ముందంజ వెయ్యాలి. సజీవమైన దానిలో కదలిక ఉంటుంది. బతికి ఉన్న దానిలో చలనం ఉంటుంది. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి విశ్వాసమే రుజువు. నిజస్వరూపము, రుజువు అనే ఈ రెండు మాటలను జాగ్రత్తగా పరిశీలించండి. ఈ రుజువును బట్టి మనకు ఒప్పుదల కలుగుతుంది. ఈ రుజువు విశ్వాసమును ధృవపరుస్తుంది. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు మన విశ్వాసం. నిజస్వరూపం శాస్త్రీయమైనది, రుజువు న్యాయసమ్మతమైనది. దేవుని వాక్యమే విశ్వాసమును బట్టి నిరీక్షణ నిజస్వరూపాన్ని, అదృశ్యమైన వాటిని రుజువు చేసే ఆధారాన్ని సంతరిస్తుంది. విశ్వాసమును బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. ఇంతకు ఈ పెద్దలెవరు? ఈ పెద్దలు పితరులు, పూర్వీకులు. వీరు పాత నిబంధనలోని పితరులు. వారి విశ్వాసము రుజువుపై ఆధారపడి ఉంది. నోవహు ఓడ నిర్మించాడు. ఎలా ఆ పని చేయగలిగాడు? విశ్వాసమును బట్టి. అతని విశ్వాసం ఎలాంటిది? అదేదో కలన కాదు. దేవుడతనికి రుజువులతో సహా చెప్పాడు. ఎందుకని? ఎన్నో సంవత్సరాలు నోవహు దేవునితో నడిచాడు కాబట్టి. వెలుగులో దేవుడు చూపింది చూచిన వారికి చీకటి ఏమాత్రమూ ఆటంకము కాదు. పితరులు దేవుని యందు విశ్వాసముంచారు గనుక వారు మంచి సాక్ష్యం పొందారు. అబ్రహాము అద్భుతమైన వ్యక్తి. అబ్రహాము విశ్వాసమును బట్టే అతడు గొప్పవాడయ్యాడు. అబ్రహాము విశ్వసించిన దేవుడు గొప్ప దేవుడు. ఆదికాండం 15:6 అతడు యెహోవాను నమ్మాడు, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. దేవుడు తన నీతిని అతనికి ప్రసాదించాడు. అతని సత్క్రియలను బట్టి కాదు, అతడు దేవుణ్ణి నమ్మినందుచేత నీతిమంతుడుగా పరిగణించబడ్డాడు. పెద్దలు అనగా మన పితరులు ఈ విధంగా మంచి సాక్ష్యం పొందినవారు. అది వారి విశ్వాసం వల్లనే కలిగింది. మనము విశ్వాసము చేత రక్షించబడ్డాము. సరే, విశ్వాసంతోనే నడవాలి. యేసుక్రీస్తు శిలువ మీద మనలను రక్షించడానికి మరణించాడు. విశ్వాసంతో మనం వెనుకకు ఆయన శిలువ తట్టు చూస్తున్నాము. ఆయన సజీవుడైన క్రీస్తు, ప్రభువైన యేసునందలి విశ్వాసము చేతనే బ్రతుకుతున్నాము, సేవ చేస్తున్నాము. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అనే విశ్వాస ప్రమాణం మనకుంది. ప్రపంచాలు దేవుని వాక్యం వల్లనే నిర్మాణమైనవి. దృశ్యమైనది కనబడే పదార్థాల చేత నిర్మించబడలేదు. ఈ సంగతి మనకెలా తెలుసు? విశ్వాసం వల్లనే. ఇది ఊహ కాదు, దేవుని ప్రత్యక్షం. దేవుని ప్రత్యక్షాన్ని విశ్వాసం చేతనే అంగీకరిస్తున్నాము, నమ్ముతున్నాము. దేవుని వాక్కు ప్రత్యక్షాన్నే మనం విశ్వాసం చేత స్వీకరిస్తాము. లోకము, ఆయా యుగములు అంతా దేవుని వాక్కు వల్లనే అమలులోకి వచ్చాయి. దేవుని వాక్యం జీవితాలను మారుస్తుంది. దేవుని వాక్కు పరివర్తనశీలమైనది. దేవుని వాక్కు రెండంచుల పదునైన కత్తి. సృష్టిని గురించి దేవుని వాక్యం ఏమి ప్రత్యక్షపరుస్తోంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇది దేవుని ప్రత్యక్షం. దేవుణ్ణి నమ్మటమంటే ఆయన ప్రత్యక్షాన్ని నమ్మటమే. మన విశ్వాసానికి యేసుక్రీస్తునందే లంగరు. ప్రపంచాలు ఎలా నిర్మించబడినవో దేవుని వాక్యంలో ప్రత్యక్షంగా చూపబడింది. దేవుడే సృష్టికర్త. ఆయనే భూమి ఆకాశాలను సృజించినవాడు. నీ జీవితాన్ని నీవు జయించాలంటే, గెలవాలంటే నీకు కావలసింది విశ్వాసం, సందేహం కాదు. నిరీక్షణ ద్వారా విశ్వాసం ప్రకాశిస్తుంది, పరిపక్వతను పుంజుకుంటుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే ఈ మూడు విశ్వాసంలోనే ఇమిడి ఉన్నాయి. ఈ అధ్యాయంలో పూర్వకాలపు భక్తుల విశ్వాసం ఎంత పనిచేసిందో చూడబోతున్నాము. విశ్వాసం దేవుని వాక్యం మీద, దేవుని మీద, దేవుని ప్రత్యక్షం మీద ఆధారపడి ఉంది. నోవహు జలప్రళయానికి ముందున్న 3 పెద్దలను గురించి చెప్పుకున్నాము. ఈ 3 పేర్లు మనమెన్నటికీ మరువలేము. హేబెలు, హనోకు, నోవహు. నోవహు జలప్రళయం తర్వాత కూడా ఉన్నాడు.
హెబెలును మరోసారి కలుసుకోండి. హెబెలు మనకు విశ్వాస మార్గం పరిచయం చేసినవాడు. హనోకు ఆ మార్గంలో మనమెలా నడవాల్సింది చూపినవాడు. నోవహు మనకు విశ్వాస సాక్ష్యం నేర్పినవాడు. వీరు ముగ్గురూ జలప్రళయానికి ముందే ఉన్నారు. అప్పుడు వీరి యందు విశ్వాస న్యాయమే పనిచేసింది. వీరు విశ్వాస పథంలో నడిచారు. విశ్వాసం మూలంగా జీవించారు. విశ్వాసం చేతనే రక్షించబడ్డారు. అబ్రహాములాగే హెబెలు యేసుక్రీస్తును విశ్వాస దృష్టితో అప్పుడే చూచాడు. కయీను హెబెలు కథ ఆదికాండంలో మీరు విన్నారు కదా. హెబెలుకున్నదేమిటి, కయీనుకు లేనిదేమిటి? ఈ తారతమ్యాన్ని మా శ్రోతలు పరిశీలించాలి. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం ఏమంటోంది? ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని అన్నది, యెహోవా దయ వలన నేనొక మానవుణ్ణి సంపాదించుకున్నాను. హవ్వ అనుకున్నది, వీడే సర్పం తల చితక్కొట్టేవాడు. కాని ఆ పుట్టిన కయీను ఆమె అనుకున్న రక్షకుడు కాడు, వాడు హంతకుడు. ఆ తరువాత హవ్వ హెబెలును కన్నది. హెబెలు గొర్రెల కాపరి, కయీను వ్యవసాయదారుడు. హెబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి తెచ్చాడు. అది అతని విశ్వాసం. ఇద్దరికీ దేవుని ప్రత్యక్షమున్నది. కాని కయీను దేవుని ప్రత్యక్షానికి లోబడినవాడు కాడు. కయీనుది క్రియాన్యాయం, హెబెలుది విశ్వాస న్యాయం. హెబెలు అర్పించిన గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు ముందు గుర్తు. కయీను తాను పండించింది తెచ్చాడు. దానిని దేవుడు అంగీకరించలేదు. హెబెలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. పాఠము ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.